మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చినా ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశమై చర్చలు జరిపిన దేవేంద్ర ఫడ్నవీస్ తిరిగి ముంబైకి వెళ్లిపోయారు. శివసేన అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ కూడా ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశంలో చర్చలు జరిపాకే తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. రెండు 288 స్థానాలకు గాను 132 చోట్ల గెలుపొందడంతో ఈసారి బీజేపీ సీఎం ఉండాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. ఫడ్నవీస్ నే సీఎం చేస్తారని, షిండే, అజిత్ పవార్ ను డిప్యూటీ సీఎంలుగా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఫడ్నవీస్ బ్రాహ్మణ వర్గానికి చెందిన నేత కావడంతో అధిష్టానం ఓబీసీ లేదా దళిత నేపథ్యం ఉన్న నేత కోసం చూస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఎన్నికల్లో శివసేన 57 చోట్ల మాత్రమే నెగ్గినా తన నేతృత్వంలో కూటమి ఘన విజయం సాధించడంతో తనను సీఎంగా కొనసాగించాలని షిండే పట్టుబడుతున్నట్లు సమాచారం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడం మరాఠా నేపథ్యం షిండేకు కలిసి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఎన్నికల్లో 41 చోట్ల గెలిచిన ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ ప్రస్తుత తరుణంలో ఫడ్నవీస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే చెరు 2.5 ఏళ్లు సీఎంగా కొనసాగే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా జరుగుతుంది. బీజేపీకి 21, శివసేనకు 12, ఎన్సీపీకి 10 మంత్రిత్వ శాఖలు ఇవ్వాలని నిర్ణయం జరిగినట్లు సమాచారం. మహారాష్ట్రలో ప్రస్తుత 14వ అసెంబ్లీకి నేటితో గడువు తీరిపోనుంది. దీంతో నేడు ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే రాష్ట్రపతి పాలన విధిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను ఎన్నికల సంఘం అధికారులు ఈ నెల 24న గవర్నర్కు అందజేశారు. దీంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం 73వ సెక్షన్ ప్రకారం 15 అసెంబ్లీ ప్రారంభమైనట్లేనని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం ఇక రాష్ట్రపతి పాలన ఉండకపోవచ్చని సమాచారం. ఢిల్లీలో జరుగుతున్న మంతనాలు కొలిక్కి వచ్చి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మరో 3-4 రోజుల సమయం పట్టవచ్చని తెలుస్తోంది.